హాయ్ అండి, నా పేరు రూప. నాకు 4 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. నెక్స్ట్ వాడిని స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వాడికి ఆన్లైన్ జరుగుతుంది స్కూల్. సో వాడికి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఆన్లైన్లో చెప్పడం వల్ల వాడికి అసలు ఏం అర్థం అవుతుండలేదు. సో ఆ టైంలో నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది చాక్లెట్ బాక్సెస్ అని. సో నేను ఈరోజు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా 2 బాక్సెస్ తీసుకున్నాను, ప్రీ-కేజీ ఒకటి, ఎల్కేజీ ఒకటి. సో ఇప్పుడు నేను ప్రీ-కేజీ ఎల్కేజీ బాక్సెస్ గురించి చెప్తాను. దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 50 యాక్టివిటీస్ ఉంటాయండి వాటిలో. మనం ఇప్పుడు ఎల్కేజీ బాక్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాము లోపల ఏమున్నాయో. యాక్చువల్లీ వాళ్ళు ఇండెక్స్ ఇచ్చారు. ఇండెక్స్లో మనకి టోటల్లో మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఒక్కొక్క దాంతో మనకి అప్రాక్సిమేట్లీ 16 టాపిక్స్ ఉన్నాయి. లైక్ మ్యాథ్స్లో వచ్చి నంబర్ కవరింగ్ గేమ్స్, షేప్స్, రోల్ అండ్ కవర్, ఫిషింగ్ నెంబర్స్, అలా పజిల్, నెంబర్ స్పెల్లింగ్స్, మిస్సింగ్ నెంబర్స్ అలా అలా ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో వచ్చి మై బాడీ పార్ట్స్, ఫ్రూట్స్ అలా ఇచ్చారు. ఇలా ఇది వచ్చి మ్యాథ్స్ ఇండెక్స్ పేజ్. నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది వచ్చి ఇంగ్లీష్, లైక్ ఆల్ఫాబెట్స్, క్యాటర్పిల్లర్ ఆల్ఫాబెట్స్, డేస్ ఆఫ్ ది వీక్, ఇవన్నీ చాలా యూస్ అవుతాయండి మనకి. సో నేను ఇప్పుడు చూపిస్తాను యాక్టివిటీస్ ఎలా ఉంటాయనేసి. వీటిలో మనకి పెయింటింగ్ ఇచ్చారు, క్రయాన్స్ ఇచ్చారు, సిజరు, సో చాలా ఉన్నాయి. వీళ్ళు చాలా ఇచ్చారు. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. ఇలా నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్కి కాయిన్స్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం, వీటిని ఓపెన్ చేద్దాం. ఇలా కలర్ఫుల్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. సో చూడండి ఇలా 1 అనేసి ఇలా కాయిన్స్ ఇచ్చారు, నెంబర్స్ అని. జస్ట్ కమ్ ఇక్కడ పెట్టు, ఇవి నెంబర్స్ పెట్టు. చూడండి వీడు అసలు 1 2 3 ఫస్ట్ అసలు తెలిసేది కాదు. ఇది ఇవ్వడం వల్ల, ప్రాక్టీస్ చేపించడం వల్ల వీడికి చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. ఫాస్ట్గా కూడా నేర్చుకోగలుగుతున్నారు పిల్లలు. ఓకే, ఇలా ఉంటాయండి. ఓకే, మనకి నెంబర్ కవరింగ్ గేమ్లో వాళ్ళు త్రీ యాక్టివిటీస్ ఇచ్చారండి. ఒకటి వచ్చి ఇలా నెంబర్స్ పెట్టాలి, కాయిన్స్ ఇచ్చారు ఒకదానికి. నెక్స్ట్ ఇది కలరింగ్ వేయాలి. 1కి 2కి అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన కలరింగ్ వేయాలి. సో ఇలా మన కలరింగ్ వేయడం వాళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది, మెమొరీ కూడా బాగుంటుంది నేర్చుకోవాలని. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ నెంబర్స్, ఇలా ఉంటాయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి షేప్స్ విత్ నెంబర్స్. ఇలా ఉంటుందండి ఇది. దీనిలో మనకి 1 2 3 4 యాక్టివిటీస్ ఉన్నాయి. వీటిలో మనం వచ్చి ఫస్ట్ చూద్దాము. ఇలా నెంబర్స్, షేప్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు నెంబర్ ఐడెంటిఫై చేయగలుగుతారు, షేప్ ఏ షేప్ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. చూడండి దీంతో కార్డ్స్ వచ్చి ఇలా ఉన్నాయి. ఏ షేప్ అని ఇలా చూసుకోవచ్చండి మనము. ఏ షేప్ అని ఇక్కడ కైట్ ఉంది, ఇక్కడ కైట్ మీద 4 అని నెంబర్ ఉంది, 4 అని నెంబర్ ఉంది. ఇక్కడ 4 అనేసి 4 ఏరోప్లేన్స్ ఇచ్చారు. కౌంట్ చేసి వాళ్ళు ఈజీగా పెట్టగలుగుతారు ఇక్కడ. సో నెక్స్ట్ అలాగే సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సో ఇలా అండి. నెక్స్ట్ కట్ అండ్ పేస్ట్ అండి. ఇలా ఇక్కడ స్క్వేర్, ఇక్కడ రెక్టాంగిల్ ఉంటే ఇక్కడ రెక్టాంగిల్ కట్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇది ఇలా పేస్ట్ చేయాలి, కట్ అండ్ పేస్ట్. నెక్స్ట్ ఇది ట్రేసింగ్ సర్కిల్స్. నెక్స్ట్ ఇది ఏంటి అని ట్రయాంగిల్స్, షేప్స్, సర్కిల్స్, స్క్వేర్, ట్రయాంగిల్, ఓవెన్ ఇలా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా సేమ్ కట్ అండ్ పేస్ట్. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి నెంబర్స్ విత్ బీడ్స్ అండి.
ఇలా ఇచ్చారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా బీడ్స్ ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చి మనకి టూ యాక్టివిటీస్ ఉన్నాయండి. కట్ అండ్ పేస్ట్ 3 యాక్టివిటీస్ ఉన్నాయి వీటిలో. కౌంట్ కలర్ ద నెంబర్స్. నెక్స్ట్ ప్లేస్ ద బీట్స్, అంటే ఇక్కడ 1 ఉంటే ఒక బీట్ పెట్టాలి. చూడండి ఒకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 బీట్, 2 ఉంటే 2 అలా. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఇక్కడ డాంకీ ఎన్ని ఉన్నాయో 1 ఉంది కాబట్టి 1 సర్కిల్, ఇక్కడ 3 ఉంటే 3కి రౌండ్ అప్ చేయాలి. సో ఇలా ఉంటాయండి ఇవి యాక్టివిటీస్. సో నెక్స్ట్ మనం చూద్దాము అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి పిల్లలకి. ఎందుకంటే మనం ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఒకటి ఇట్లా చెప్పేస్తారు, బట్ ఐడెంటిఫికేషన్ వాళ్ళకి అంత సరిగా చెప్పరు. ఇదైతే మనం 1 అంటే ఇలా క్లోజ్ చేయొచ్చు, కౌంట్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ ఇలా ఉంటుంది, చాలా ఈజీగా ఉన్నాయి నేర్చుకోవడానికి. నెక్స్ట్ వీటిలో వచ్చి ఇక్కడ 5 - 2 అనేసి ఉంది. సో 5 - 2 అంటే ఒక హ్యాండ్లో 5 పెట్టుకోవచ్చు. ఒక హ్యాండ్లో ఇట్లా 5 పెట్టుకొని 2 మైనస్ చేస్తే మిగిలింది 3 అనేసి ఉంటుంది కదా. సో ఇలా మనం 5లో 2 మైనస్ చేస్తే 3 అని వస్తుంది కదా. సో 3 ఇలా ఐడెంటిఫికేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఇది కౌంట్ కూడా సేమ్ అండి అలాగే. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి రోల్ అండ్ కవర్ అండి. ఇది కూడా సేమ్ ఒకటా. ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు. టైస్ ఇలా మనం రోల్ చేశాక ఇక్కడ ఏ నెంబర్ పడుతుందో, ఇక్కడ 3 పడింది, మనం 3 ప్లేస్ చేస్తాం. 3 ఎక్కడుందో 3 అలా. సో ఇలా ఉండడం వల్ల అసలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారండి. నెక్స్ట్ మనకి ఆల్ఫాబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇది చూడండి ఎంత బాగుంది. బిగ్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఫర్ యాపిల్. ఇలా ఇవ్వడం వల్ల పిక్చర్ కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ చాలా బాగా కూడా గుర్తు పెట్టుకుంటారు. చూడండి జీ ఫర్ గోట్, స్మాల్ జీ, క్యాపిటల్ జీ, కోట్. ఇలా పిక్ ఉండడం వల్ల వాళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది, ఇంట్రెస్ట్గా కూడా చూపిస్తారు. సో ఇలా ఉంటుంది వాటిలో. దీంతో టోటల్ అప్ టు Z వరకు ఉన్నాయండి. నెక్స్ట్ నెంబర్ పజిల్. ఇలా పిక్ ఇచ్చారు. ఈ జాయిన్ ద నెంబర్స్ 1 to 10. ఇలా నెంబర్స్ని ఇక్కడ ఉన్న డాట్స్ని మనం 1 to 3ని జాయిన్ చేయడం వల్ల ఒక పిక్చర్ వస్తుంది. సో ఇలా ఒక యాక్టివిటీ ఉంది. నెక్స్ట్ నెంబర్ పజిల్ వచ్చి చూడండి 1 to 3 ఇలా ఇచ్చారు. 1 to 3 నుంచి మనం ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ 2. ఇప్పుడు చూడండి మనకు ఒక జంగల్ ఫామ్ అయింది ఇట్లా అన్నిటిని యాడ్ చేయడం వల్ల. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలా ఉండడం వల్ల ఐడెంటిఫికేషన్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈజీగా గుర్తు పెట్టుకుంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
నెక్స్ట్ మనకి నెంబర్స్ అండి, ఇలా ఇచ్చారు. వీటిలో వచ్చి మనకి 2, 3, 4 అలా ఇచ్చారు. ఇలా చూద్దాం. వీటిలో వచ్చి మనకి నెంబర్స్ విత్ స్పెల్లింగ్ ప్లస్ ఇలా డాట్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు 6 ఉందనుకోండి, ఇలా 6 6 నెక్స్ట్ 6 డాట్ ఇలా ఇలా పైన చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మ్యాచింగ్ 1 ఉంటే 1, 2, 2 మ్యాచింగ్స్ అనేవి. నెక్స్ట్ మన యాక్టివిటీ మష్రూమ్ నెంబర్ మ్యాచింగ్ అండి. ఇలా ఉంటుంది. మష్రూమ్ పైన ఇలా డాట్స్ వచ్చింటాయి. సో మనం ఇక్కడ నెంబర్ ఎక్కడ 4 ఉంటే అక్కడ 4 నెంబర్స్ 2 ఉంది కాబట్టి 2, 6 ఉంది కాబట్టి 6 అలా. నెక్స్ట్ అలాగే కౌంట్ అండ్ కలర్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయని కౌంట్ చేస్తారు, దీనికి కలర్ వేస్తారు. సో వాళ్ళకి అడిషన్ను సో ఈజీ అవుతుంది దీనివల్ల. సో ఇది కూడా సేమ్ కట్ అండ్ పేస్ట్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఏది ఉందో దాన్ని కట్ చేసి ఇక్కడ పెట్టుకుంటారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి మిస్సింగ్ నెంబర్స్. ఇది కూడా ఇలా 1, 2, 3 1, 3 ఇచ్చారు. మధ్యలో మిస్ అయిన నెంబర్స్ వీటిలో ఉంటాయి. సో ఇక్కడ ఏముందో 6, 7 అలా మనం పెట్టుకోవాలి. 17 అలా ప్రెస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ వర్డ్స్, ప్రీ మ్యాథ్స్ కాన్సెప్ట్స్, బిగ్ అండ్ స్మాల్ నెంబర్స్, బాడీ పార్ట్స్, నెక్స్ట్ సేమ్ అండ్ డిఫరెంట్ షేప్స్. నెక్స్ట్ ఫ్రూట్స్, vegetables, flowers, birds, insects, domestic animals, wild animals. ఇలా చాలా ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని కిట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 50 కిట్స్ ఉన్నాయి మన దగ్గర ఈ బాక్స్లో. సో ఇప్పుడు మనకి కరోనా టైంలో ఈ సిచ్యువేషన్లో మనకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చి మనకి ఎల్కేజీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేశారండి. మనకు ఆన్లైన్లో ఒక్కొక్క టాపిక్ని ఒక్కో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ టాపిక్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీని మనం వాళ్ళు ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఆన్లైన్లో చెప్పడం వల్ల వాళ్ళకి ఏం అసలు అర్థం అవ్వదు. అర్థమైనా వాళ్ళు అలాగే ఉంటారు. సో ఈ యాక్టివిటీ ఇవ్వడం వలన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇదా అలా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఏ లెసన్స్ ఉన్నాయో ఆయా టాపిక్ ఉన్నాయండి. టోటల్ 1 ఇయర్ సరిపోయే కిట్ ఉంది ఇది. మనం రోజుకి ఒకటి ఇచ్చిన, వీక్లీ వన్స్ ఒకటి చేపించినా కూడా పర్ ఇయర్ అంతా వస్తుందండి. మనము ఫోన్ ఇచ్చి టైంపాస్ చేసే, ఫోన్లో చూపించి టైంపాస్ చేసే బదులు మనం ప్రాక్టికల్గా ఇవ్వడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ మెమరీ పవర్ బాగుంటుంది, ఈజీ వేలో అండర్స్టాండ్ అవుతుంది. ఇది నేనంతా పిల్లలకి యూజ్ అవుతుందని యాజ్ ఏ మదర్గా నేను రిఫర్ చేస్తున్నాను అందరికీ. చాలా బాగున్నాయి ఈ కిట్స్. ఇప్పుడు చూడండి ఈ యాక్టివిటీస్ మా బాబు ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు. జషు ఫిష్ బౌల్ కలర్ మ్యాచింగ్ చేద్దాం. ఒక నిమిషం.
ఏం కలర్ అది? Red. రెడ్. వెరీ గుడ్. ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత పర్ఫెక్షన్ చూడండి ఒకసారి. వెరీ గుడ్. నెక్స్ట్ అది బ్లూ. వెరీ గుడ్. చేతులు అనేసి